ఏదైతే ఈరోజు సాలూరా గ్రామమైన సాలూరా మండలైన హైవే పైన రైతులు మరి ఏవైతే భూములు కోల్పోయిన రైతులందరూ స్థానికంగా అందరు ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే మనకు ఆర్డీఓ గారు చెప్పిన విధంగా ఆ రోజు 6 నెలల కింద మీకు ఖచ్చితంగా జనవరి లేదా ఫిబ్రవరిలో డబ్బులు పడిపోతాయి, మీకు రైతులకు న్యాయం జరుగుతుంది, వెంటనే డబ్బులు వేసిన తర్వాతనే పనిచేస్తా అని చెప్పి మరి ఈ రోజు వరకు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇగో వారంలో ఇగో 10 రోజుల్లో ఇగో 2 రోజుల్లో అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మరి మొన్న పంట కూడా మేము నష్టపోయినాం. ఏదైతే కాంట్రాక్టర్ గారు మొత్తం అక్కడిక్కడ తవ్వేసి పంటలు వేసుకోకుండా వేసిండు. మొన్న పోయిన పంట కూడా రైతులంతా నష్టపోయి బాగా ఇబ్బందుల్లో అప్పుల్లో ఉండే కూడా మళ్ళీ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా 4 నెలల నుంచి 5 నెలలు అవుతున్నది. మరి ఈ రోజు కూడా మరి స్పందన లేదు. పని అయితే చేస్తున్నాడు, మరి పని ఎట్లా వేస్తారు? రైతులకు ఏమన్నా మాట్లాడితే చేస్తే మరి ఏదో ఒక రకంగా ఇబ్బంది చేస్తున్నాడు. కాబట్టి వెంటనే అధికారులు మరి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు కానీ వెంటనే స్పందించి ఏదైతే రైతులు కోల్పోయిన ఈ రోడ్లో హైవేలో కోల్పోయిన భూములకు ఏదైతే నష్టపరిహారం చెల్లించాలో ఆ నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. లేకుంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఈ వారం రోడ్లలో చెల్లించకుంటే ఇంకా ఆ ఉన్న రోడ్ ఏదైతే ఉన్నదో మొత్తం జేసీబీలతో తవ్వేసుకొని మా పొలాలు భర్తీ చేసుకుంటాము, పొలాలు నాటేస్తాము ఖచ్చితంగా. అదైతే మేము ఇప్పుడే డిమాండ్ చేసి చెప్తున్నాం ఖచ్చితంగా. అని ఈ వారం రోజుల్లో రైతులకు ఏదైతే న్యాయం జరగకుండా ఇంకా ఏ రోడ్డు కూడా వేయనీయం, ఉన్న రోడ్డు కూడా తువ్వేసి మొత్తం భర్తీలు వేసుకుంటాం. కానీ అందుకోసం మేము చెప్తున్నాం ఆర్డీఓ గారికి వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని మా రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం.